ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వికేస్ వ్లాగ్. ఈరోజు అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేమిటంటే మా మామిడి తోటలో మామిడికాయలకు వస్తున్నాం. లాస్ట్ వీడియోలో చూపించాను కదా, మామిడి తోటకి మందు కొట్టడము, కాయలు ఎలా ఉన్నాయి అనేది చూపించాను. సో ఇప్పుడు ఏమంటే మేము మామిడికాయలు అనేది రైపింగ్కి రెడీ అయిపోయినాయి. సో ఈరోజు కటింగ్ చేస్తున్నాం అనమాట. సో మేము మామిడికాయలు ఎలా కట్ చేస్తాము, వాటిని ఎలా గ్రేడింగ్ చేస్తాము, ఇంకా మార్కెట్కి వాళ్ళకి ఎలా తీసుకువెళ్ళి ఎలా అమ్ముతాము అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు నేను తిరుపతి నుంచి మా విలేజ్కి వెళ్తున్నాను. ఈ మంత్లో వర్షాలు బాగా పడ్డాయి. అందువల్ల ఏమంటే దూరంగా ఉన్న కొండ చూడండి ఎంత గ్రీనరీగా తయారైందో. ఇక మా ఊరికి వెళ్ళే రూట్లో కూడా మొత్తం గ్రీనరీ ఉందన్నమాట. ఇక మా ఊరికి వెళ్ళే దారి ఏదైతే ఉందో దానికి రెండు వైపులా మామిడి తోటలు చాలా ఎక్కువ కనిపిస్తాయి. ఈ మామిడి తోటలో మామిడికాయలు ఆల్రెడీ కోసేస్తారు, అందుకే మీకు ఎక్కడ మామిడికాయలు కనిపించట్లేదు. ఇంకా కొన్ని తోటల్లో మాత్రమే మామిడికాయలు కోయాల్సి ఉంది. అందులో మా మామిడి తోట కూడా ఒక్కటనమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదే బొలోరో. ఈ బొలోరోలో 200 ట్రేలు తెచ్చారు. ఒక్కొక్క ట్రేకి అప్రాక్సిమేట్లీ 20 to 21 kgs పడతాయి. సో టోటల్ 4 నుంచి 4.5 టన్ అనేది ఈ బొలోరోలో పడుతుంది. ఇలాంటి బొలోరోలు ఇంకోటి ఉంది, దాంట్లో ఆల్రెడీ కోతకు వస్తాను అనమాట. ఆ తోటలో కాయలని దాంట్లో వేస్తాం, ఈ తోటలో కాయలకి ఈ బొలోరో వచ్చింది. ఇక్కడ చూడండి ఈ మామిడికాయ ఎంత రెడ్గా ఉందో. సైజెస్ కూడా చాలా బాగున్నాయి. ఈచ్ వన్ అప్రాక్సిమేట్లీ 500 grams వరకు వచ్చింది. ఈ రుమాని పండు ఎలా ఉంటుందంటే తీపి మరియు పులుపుతో కూడిన విధంగా ఉంటుంది, మిక్స్గా ఉంటుంది అనమాట. ఇంకా బాగా పండితే మాత్రం ఫుల్గా స్వీట్ ఉంటుంది. ఈ స్వీట్ లెవెల్స్ వచ్చి 14 నుంచి 18 బ్రిక్స్ లెవెల్స్ ఉంటాయి అన్నమాట ఇందులో. ఈ రుమానిలో బంగినపల్లిలో అయితే 20 నుంచి 24 ఉంటాయి. ఆల్ఫాన్సో కూడా 24, 25 అలా ఉంటుంది. సో ఇది మాత్రం 14 నుంచి 18 లెవెల్స్లో ఉంటుందన్నమాట. సో ఇది తమిళనాడులో డెవలప్ చేశారు. తమిళనాడు నుంచి ఇంకా ఆంధ్రప్రదేశ్ ఇంకా కర్ణాటకలకి ఎక్కువగా ఇది స్ప్రెడ్ అయింది. ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు డిస్టిక్లో ఎక్కువగా పండిస్తారు. ఇది చూడండి కలర్ ఎంత రెడ్గా ఉందో. సో ఇది బాగా మాగితే మాత్రం కొంచెం స్వీట్ లెవెల్స్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది. ఈ పండులో ఎక్కువగా విటమిన్ ఏ, విటమిన్ సి, ఇంకా ఫైబర్స్ ఎక్కువగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి ఈ ఫ్రూట్లో. ఇవి తీసుకోవడం వల్ల హెల్త్కి మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి కలర్ అంతా ఎంత బాగుందో. ఈచ్ ఫ్రూట్ అనేది అప్రాక్సిమేట్లీ 250 grams నుంచి 500 grams వరకు ఉన్నాయి. సో ఇదైతే 500 grams ఉంటుంది ఈచ్ వన్. ఈ రెండు కాయలు కానీ వెయిట్ మెజర్ చేస్తే అప్రాక్సిమేట్లీ 1 kg వస్తుంది. ఇక్కడ చూడండి ఇది చెట్లోనే పండిన మామిడి పండు, పట్టుకుంటున్న చేతికి వచ్చేసింది చూడండి. సో ఈ మామిడి అనేది రకాలు వచ్చి మోర్ దెన్ 1000 టైప్ ఆఫ్ వెరైటీస్ అనేది మనకి ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయి. అందులో వందలాది రకాలు మన ఇండియాలో కూడా మన రైతులు పండిస్తూ ఉన్నారు. ఎక్కువగా మనకి దక్షిణ భారతదేశంలో ఎక్స్పెషలీ మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఈ రుమాని, ఎక్స్పెషల్గా చిత్తూరు డిస్టిక్లో ఎక్కువ అనమాట. రుమాని, బంగినపల్లి, రసాలు, ఇంకా మల్గూబా, కాదరు, ఇలా చాలా రకాల మామిడిలు మన రైతులు పండిస్తూ ఉంటారు. సో ఈ రుమానికి ఏమంటే ఈ స్కిన్ ఉంది కదా, ఇది చాలా పల్స్గా ఉంటుంది, పల్ప్ అనేది ఎక్కువగా ఉంటుంది. స్వీట్ కూడా చెప్పాను కదా, తీపి ప్లస్ పులుపు రెండు మిక్స్ అయి ఉంటుంది. అదే బాగా పండిన పండు అయితే మాత్రం ఫుల్ స్వీట్నెస్ ఉంటుంది. కొన్ని రకాల మామిడి చెట్లు అయితే ఏకంగా 200 నుంచి 300 సంవత్సరాలు కూడా బతుకుతాయి. అవి మన అడవుల్లో చూస్తే ఉంటాయి అలాంటి చెట్లు. ఇవన్నీ మనము నాటిన చెట్లు కాబట్టి వీటి లైఫ్ స్పాన్ 30 years ఉంటుంది. ఈ రుమాని మామిడికాయ ఏమంటే చాలా సెన్సిటివ్గా ఉంటుంది, దాని స్కిన్ కూడా చాలా పల్స్గా ఉంటుంది. అందువల్ల ఏమంటే ఇది చెట్లోంచి కింద పడింది అనుకోండి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అందుకనే ఇప్పుడు నేను కోస్తున్నాను చూడండి, వీటిని చిక్కాలు అంటాము. ఈ చిక్కాల తోటలతోనే వీటిని ఎక్కువగా కోస్తాము. అప్పుడు ఏమవుతుందంటే ఆ కాయ ఆ చిక్కంలో పడుతుంది, మళ్ళీ దాన్ని సింపుల్గా తీసి కింద పెడతాము. అప్పుడు ఆ డ్యామేజ్ అనేది చాలా వరకు తగ్గుతుంది. సో ఇది డ్యూరింగ్ ట్రాన్స్పోర్ట్లో కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి వాటిని ఇప్పుడు మనము ఆ ట్రేలో ఏదైతే ఉందో ట్రేలో వేసి తీసుకువెళ్తూ ఉంటాం. అదే మన బంగినపల్లికి వస్తే బంగినపల్లి స్కిన్ అనేది చాలా మందంగా ఉండడం వల్ల కింద పడ్డా కానీ డ్యామేజ్ అవ్వదు.
ఇక్కడ చూడండి ట్రేలు ఉన్నాయి. అక్కడ వాళ్ళు కొంతమంది కోస్తున్నారు, మరి కొంతమంది కాయలు ఎత్తుకొని వచ్చి ట్రేలో వేసి ఫిల్ చేస్తున్నారు. ఇంకా ఇక్కడంతా చూడండి, ఇంకా కోయలేదు ఇవంతా. ఇది పోయింది ఎత్తే. సో ఆ విధంగా పగిలిపోయినటువన్నీ ఎత్తేస్తాయి. అలా పండ్లు ఏమైందండి, తొందరగా వేయండి, ఇంకా ఆడ కూడా ఉన్నాయి. ఇంకా ఇక్కడ చూడండి కోసేటప్పుడు వచ్చిన పండ్లని ఆడబెట్టున్నారు మా వాళ్ళు. ఇవన్నీ చెట్లో మాగిన పండ్లు, చాలా స్వీట్గా ఉంటాయి. అమ్మాయి పట్టుకుందా చెట్లో మాగినట్టువే. ఇది చూడండి కోసేటప్పుడు ఈ కాయ ఏమంటే కొమ్మల మీద పడుతుంది. ఆ కొమ్మల మీద పడినప్పుడు ఇది కాయ పగిలిపోతుంది. సో ఇలాంటి కాయలంతా మనము వేయకూడదు. కానీ కాయ మొత్తం బాగుంది, ఇంక ఇది వేస్ట్ అనమాట. ఇంక ఇది పడేస్తాం. ఇది చూడ గాలి వానకి పడిపోయింది. ఇవి చూడండి, ఇవన్నీ బాగున్నాయి కదా కాయలు, కానీ కోసేటప్పుడు ఈ కాయ వచ్చి కొమ్మల మీద పడి ఈ విధంగా డ్యామేజ్ అయిపోతాయి. ఇవన్నీ డ్యామేజ్ అయినట్టువే. ఇది చూడ ఒక్క రవ్వ డ్యామేజ్ అయింది, ఇది పగిలింది, ఈ ఒక్క రవ్వ. సో ఇలాంటివంతా మనము వేయమన్నమాట, ఇంకా తీసేస్తే పడేస్తాం. ఇవన్నీ వేస్టే ఇంకా. అందుకే కోసేటప్పుడు జాగ్రత్తగా కోయాలి. బట్ ఇవి చాలా పెద్ద చెట్లు కదా, ఎంత జాగ్రత్తగా కోసినా కానీ కొన్ని కాయలు అనేది కొమ్మల మీద పడి ఈ విధంగా డ్యామేజ్ అవుతాయి. ఇక్కడ చూడండి తాటికాయలు ఉన్నాయి, కానీ ఇవన్నీ ముదిరిపోయినాయి. యాక్చువల్గా ఇంకా మనం ముందే కోసుకోవాలి. ఇవి మేము కోయలేదు కాబట్టి ఇవి ముదిరిపోయినాయి. కానీ ఇది కోయడం కూడా చాలా కష్టం. ఈ చెట్లు చూడండి ఎలా ఉందో, బరకలంతా. ఇవి కాయలు కోస్తున్నప్పుడు వచ్చిన మామిడి పండ్లు. ఇంకా తోటలో పడుతుంటాయి కదా చెట్లు ఉన్నట్టు, అవన్నీ ఇప్పుడు కోసేస్తాం కదా, కాబట్టి ఇవి కూడా వచ్చేస్తాయి. చూడండి ఎన్ని ఉన్నాయో. ఇప్పుడు టైం వచ్చి అరౌండ్ 1:30 అవుతుంది. ఈ తోటలో నేను ఒక్కడే కూర్చోన్నాను. కాయలు కోయడానికి వచ్చిన కూలోళ్ళంతా భోజనం చేయడానికి వెళ్ళారు. సో ఇక్కడ నేను ఒక్కడే ఎందుకు కూర్చోన్నానంటే మామిడికాయలు కోసారు కదా, ఆ మామిడికాయలు అంతా ట్రేల్కి వేసాం అనమాట. ఆ ట్రేల్కి ఇంకా నేను కాపలాగా కూర్చున్నా ఆ మామిడికాయలు అన్నిటికీ. సో ఇక్కడ ఏమంటే ఇదే తోటలో చిన్నప్పుడు నేను ఎప్పుడైతే చిన్నగా ఉన్నానో అప్పుడు ఈ తోటలోకి వస్తే ఇక్కడ దెయ్యాలు ఉన్నాయి, దెయ్యాలు పట్టేసుకుంటాయని చెప్పి మా పేరెంట్స్ మమ్మల్ని చాలా భయపెట్టేవాళ్ళు. సో ఈవెన్ ఇప్పుడు కూడా అంటూ ఉంటారు అనమాట, ఒక్కడే వెళ్ళకూడదు ఆ తోటలోకి, వెళ్తే దెయ్యాలు పట్టుకుంటాయి. ఎక్స్పెషల్గా తొలిసూరు బిడ్డలు అంటారు అనమాట. అంటే ఎవరంటే ఫస్ట్ పుడతాం కదా వాళ్ళని తొలిసూరు బిడ్డలు అని అంటారు. సో వాళ్ళు వెళ్తే వాళ్ళని దెయ్యాలు పట్టేసుకుంటాయి కాబట్టి అస్సలు వెళ్ళకూడదని భయపెడుతూ ఉంటారు. ఇది చూడండి తోటలో నేను ఒక్కడే ఉన్నాను, మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి అన్ని ట్రైల్కి వేసేస్తాము. ఇంకా కూలర్ల కోసం వెయిట్ చేస్తున్నాను నేను ఇక్కడే కూర్చొని. ఇంకా వాళ్ళు వస్తే వీటిని బొలోరోలోకి లోడ్ చేసేస్తే ఇంకా మనం వీటిని పంపించేయచ్చు. సో ఈ విధంగా లోడ్ చేయాలి. ట్రాక్టర్లో మామిడి తోటలోంచి ట్రాక్టర్లో వేసుకొచ్చి ట్రాక్టర్లోంచి బొలోరోలోకి లోడ్ చేస్తున్నారు. యాక్చువల్గా ఈ మామిడి తోటలకి డైరెక్ట్గా ఆ బొలోరో వెళ్ళలేదన్నమాట. ఎందుకంటే చూడండి ఎలా ఉందో ఇదంతా. ఇంకోటి వాన పడింది, మొత్తము చెమ్మగా ఉంది. సో ఏదైతే లోడ్తో వెళ్ళినప్పుడు ఒక్కోసారి దిగబడిపోతుంది. అందుకోసం ఏమేమంటే రిస్క్ చేయకుండా
ట్రాక్టర్లో వచ్చేస్తున్నాం అనమాట ఇక్కడికి. ఈ తోటలోకి అంతా ఇప్పుడు ట్రాక్టర్ వస్తుంది. ఇవన్నీ ట్రాక్టర్లోకి ఫస్ట్ లోడ్ చేసుకునేసి ఇంతకుముందుగా మీరు చూసారు కదా, రోడ్లోకి వెళ్ళిన తర్వాత ట్రాక్టర్లోంచి మళ్ళీ బొలెరోలోకి లోడ్ చేసుకుంటాం. ఇప్పుడే కదా కాయలుగా వస్తుంది. ఇక్కడ ఒక కాయ మిస్ అయిపోయింది చూడండి. మీరు చూసారు కదా ఇంతకుముందుగా ఒక కాయ మిస్ అయింది చూపించాను. ఏమంటే ఇప్పుడే కాయలు కోసారు, అయినా కానీ కాయ మిస్ అయింది కదా. సో ఇలాంటివి జనరల్గానే జరుగుతూ ఉంటాయి. సో నేను చిన్నగా ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఈ విధంగా కాయలు కోసేసిన తోటలో పరుగు అని వదులుతారనమాట. పరుగు అంటే ఏంటంటే ఈ విధంగా మిస్ అయిన కాయల్ని ఎవరైనా కోసుకోవచ్చు. సో దానికి ఓనర్ అయితే ఏమీ అనడనమాట. సో చిన్నప్పుడు చాలా ఫన్గా ఉండేది. మా ఫ్రెండ్స్ అంతా వచ్చి ఇలాంటి కాయలు ఏరుకుంటూ ఉండేవాళ్ళం మేము. అది ఒక గేమ్ లాగా పెట్టుకునే వాళ్ళం చిన్నప్పుడు. చాలా సరదాగా ఉండేదన్నమాట. ఇప్పుడు ఒక తోటలోని మామిడికాయలన్నీ కోసేసి ఒక బొలెరోలోకి లోడ్ చేసి దాన్ని పంపించేసాం మార్కెట్కి. ఇప్పుడు మన తోటలోకి వచ్చాము, ఇందులో కూడా కోస్తూ ఉన్నాం. మామిడి పండు ప్రపంచవ్యాప్తంగా కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అని పిలుస్తారు. అది తెలిసిందే కదా మనందరికీ. భారతదేశంలో మామిడి సాగు కనీసం 4000 సంవత్సరాల ముందే ప్రారంభమైందని మనకి హిస్టరీ చెప్తూ ఉంది. సంస్కృతంలో మామిడిని ఆమ్రా అని పిలిచేవారు. వేదాలు, పురాణాలు, బౌద్ధ గ్రంథాల్లో కూడా మామిడి ప్రస్తావన ఉంది. బుద్ధుడు మామిడి తోటలో విశ్రాంతి తీసుకున్నాడని కొన్ని చరిత్రలు కూడా మనకు చెప్తూ ఉన్నాయి. పోర్చుగీస్ వ్యాపారస్తులు భారతదేశం నుండి మామిడి విత్తనాలను తీసుకెళ్లి ఆఫ్రికా, బ్రెజిల్ మరియు ఇతర దేశాల్లో పరిచయం చేశారు. ఈరోజు ప్రపంచంలో అనేక దేశాల్లో మామిడి పండుతున్న అత్యధిక ఉత్పత్తి మాత్రం భారతదేశం నుంచే ఎగుమతి అవుతూ ఉంది. ఈరోజు సెకండ్ డే. నిన్న కోసాం కదా, నిన్న కోసింది వచ్చి 2 బొలెరోలకు పంపించాము. వాటికి మిగిలింది ఇంకా కాయలు ఉందన్నమాట. సో దానికోసం ఇంకొక బొలెరోని రమ్మన్నాము. సో దానికి కోస్తున్నాము. అది అవి కూడా ఇంకా ఒక 100 ట్రే వరకు ఎక్స్ట్రాగా మిగులుతుంది. ఇప్పుడు అన్ని మామిడికాయలని లోడ్ చేసి పంపించేసాము. మనం మామిడికాయలు కోస్తున్నప్పుడు పండ్లు వస్తాయి కదా తోటలో, అవన్నీ తీసుకొని వచ్చి ఒక చెట్టు కింద వేస్తున్నాము. ఈ పండ్లను తీసుకెళ్ళడానికి కూడా వేరే ఒక వెండర్కి కాల్ చేసి రమ్మని చెప్పాము. వాళ్ళు ఆటో తీసుకొని వస్తారు. సో ఇవి మొత్తం ఆల్మోస్ట్ 1 టన్ వరకు మామిడి పండ్లు వచ్చాయి మాకు ఈ తోట మొత్తం. ఇక్కడ చూడండి, మామిడికాయలు కోస్తున్నప్పుడు ఒక పెద్ద మామిడికాయ కనిపించింది. దానిని తీసుకొచ్చాను ఇంటికి, అక్కడ వెయ్యకంట. దాన్ని వెయిట్ మెజర్ చేస్తే 870 గ్రామ్స్ వచ్చింది. ఇక ఈ 3 మామిడి పండ్లను వెయిట్ మెజర్ చేస్తే 1.4 kg వచ్చింది. చూడండి, మీకు కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఇంకొక మామిడి తోటలోకి వచ్చాం. ఈ మామిడి తోటలో బేనిషా ఎక్కువగా ఉంది. బేనిషాకి మనం లాస్ట్ టైం కవర్లు కట్టాం కదా, సో ఆ కవర్లు కట్టిన కాయలు ప్లస్ కట్టని వాటిని రెండింటిని ఇప్పుడు మనం కోసి మార్కెట్కి తీసుకెళ్తున్నాం. ఇది చూడండి, కవర్ కట్టింది మొత్తం ఎంత షైనింగ్గా ఉందో,
చాలా టేస్ట్గా ఉంది, చాలా స్వీట్గా ఉంది. రుమాని తోటలో మామిడికాయల కోసం కదా వచ్చి 15 టన్నులు వచ్చాయండి. రేట్ వచ్చి 25 రూపీస్ లెక్కన మనము తోటలోనే మనము అమ్మేసాం అనమాట. మనకి వెయింగ్ చేస్తారు కదా, కాటా కొలిసే కాడ మనకి డబ్బులు కట్టేసి వాళ్ళు మామిడికాయలను తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ కోస్తున్నాం కదా, ఈ బంగినపల్లిని మాత్రం ఏమంటే తిరుపతి మార్కెట్కి తీసుకెళ్తాం మేమే. అక్కడ మార్కెట్లో ఎలా గ్రేడ్ చేస్తారు, ఆ రేట్ ఎంత ఉందనేది లాస్ట్లో చెప్తాను. ఖచ్చితంగా లాస్ట్ వరకు వీడియోని చూడండి. ఇక్కడ చూడండి, ఇవి కవర్ కట్టినవి, ఇక్కడ ఇవి కవర్ కట్టలేదు. సో ఈ కవర్ కట్టిన వాటికి ఒక రేట్ ఉంటుంది, కవర్ కట్టిన వాటికి ఒక రేట్ ఉంటుంది. అందుకని ఈ కవర్లు విప్పలేదు. సో ఇలాగే డైరెక్ట్ మార్కెట్కి తీసుకెళ్లాలంట. అసలు మామిడికాయలకి కవర్ ఎందుకు కట్టాలి, ఏ స్టేజ్లో కట్టాలి అంటే, మామిడికాయలు ఎప్పుడు నిమ్మకాయ సైజులో ఉంటుంది కదా, ఆ స్టేజ్లో ఉన్నప్పుడు కవర్ కట్టాలి. ఎందుకు కట్టాలంటే ఆ కాయ అనేది క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది, షైనింగ్ వస్తుంది. ప్లస్ ఇంకోటి ఏమంటే ఫ్రూట్ ఫ్లైస్ ఉంటాయి కదా, అలాంటి పురుగుల నుంచి కూడా కాయకి రక్షణగా ఉంటుంది. సో అందువల్ల ఏమంటే మార్కెట్లో కూడా ఎక్కువ రేటు పోతుంది. అందుకోసం ఏమంటే రైతులు బంగినపల్లికి కవర్లు కడుతూ ఉంటారు. ఈ మామిడి తోట వచ్చి అడవిలో ఉంటుంది, చూడడానికి చాలా అందంగా ఉంటుంది. చుట్టూ క్వారీలు ఉన్నాయి. ఈ క్వారీల్లో ఆ స్టోన్స్ ఏదైతే ఉన్నాయో వాటిని మన హౌస్ కన్స్ట్రక్షన్కి వాడతాం కదా, ఆ క్రషర్ మిషన్స్ అనమాట ఇవన్నీ. ఇక్కడ నుంచే వాళ్ళు సెల్ చేస్తూ ఉంటారు. ఎవరైతే బిల్డింగ్ కట్టుకుంటూ ఉంటారో వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు. ఈ మీకు ఈ దూరంగా ఒక కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండకి బ్యాక్ సైడే మనకి సదాశివ కోన టెంపుల్ కూడా ఒకటి ఉంటుంది. చాలా ఫేమస్ టెంపుల్ అనమాట. ఎలా ఉందా? సూపర్గా ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. నిన్న ఒకటి నిన్న తిన్నాను. అసలు స్వీట్ చక్కెర లెక్క ఉంది. అనే కవర్లు కట్టిన కాయ స్వీట్ ఉందంటారు, ఇంత స్వీట్ ఉంది ఏమే? అది డిఫరెన్స్. రైట్ హ్యాండ్లో ఉండేది కవర్ కట్టింది, లెఫ్ట్ హ్యాండ్లో ఉండేది కవర్ కట్టింది. డిఫరెన్స్ చూడండి ఎంత క్లియర్గా తెలుస్తుందో. స్వీట్నెస్ కూడా ఆ కవర్ కట్టిన దాంట్లో ఎక్కువగా ఉంది కట్టిన దాంతో పోలిస్తే, అందుకే రేట్ ఎక్కువ. ఇక్కడ మీకు దూరంగా కనిపిస్తుంది తిరుపతి సిటీ. ఇవి తిరుపతి కొండలు. సో ఇక్కడ మా విలేజ్లోంచి చూస్తే కొండకి చూస్తే తిరుపతి కనిపిస్తుంది. ఇక్కడ ఈ రెండు కొండల మధ్య ఒక మామిడి తోట ఉంది. చూడడానికి చాలా గ్రీనరీగా చాలా అందంగా ఉంది. ఐ థింక్ వర్షాలు పడతాయి కదా, వర్షం పడినప్పుడు మట్టి అంతా కొట్టుకు వెళ్ళి అక్కడ చేరుతుంది. అందువల్ల ఏమంటే వాటికి ఎనర్జీ అనేది చాలా బాగా అందుతుంది ఆ చెట్లకి, అందుకే అంత గ్రీనరీగా ఉన్నాయి అవి. ఇవి మామిడికాయల్లో ఒక రకం. వీటిని ఎర్రగాయలు లేదా చందూరం అని పిలుస్తారు. ఇవైతే స్వీట్గా ఎక్కువగా ఉంటాయి. రేట్ అయితే కూడా చాలా తక్కువ ఉంటుంది. బట్ మీకు దొరికితే మాత్రం వీటిని ట్రై చేయండి, స్వీట్ చాలా బాగుంటుంది.
కవర్ కట్టిన మామిడికాయల్ని సపరేట్ ట్రేలలో, కవర్ కట్టని వాటిని సపరేట్ ట్రేలో వేసుకొని మనం మార్కెట్కి తీసుకువెళ్ళాలి. సో గ్రేడింగ్కి ఈజీ అవుతుంది. ఇవి మామిడి తోటలో వచ్చిన పండ్లు అనమాట. పండ్లని సపరేట్ ట్రేలో వేసుకుని ఇంటికి తీసుకెళ్ళిపోతాం. ఇక్కడ ట్రాక్టర్ ఉంది కదా, ట్రాక్టర్ ముందు వరుసలో కవర్ కట్టిన కాయలతో ఫుల్గా ట్రేలు వేసి ఫిల్ చేసాము. ఇంకా ట్రేల్ అనేది సరిపోలేదనమాట మాకు, అందుకోసం ఏమంటే ఆ ట్రేల్ పైన కూడా ఫిల్ చేసేసాము, పూర్తిగా ఫిల్ చేసి తీసుకెళ్తున్నాం. ఇంకా మా తమ్ముడు చూడండి ఏం చేస్తున్నాడంటే, ఒకవేళ కవర్ కట్టిన వాటి లోపల పండ్లు కూడా ఉంటాయి అనమాట, మనకి తెలియదు కదా. సో ఆ పండ్లు ఉంటే నలిగిపోతాయి, సో దానివల్ల కూడా బయ్యర్స్ రేట్ అనేది పెట్టరు, అందుకోసం వాటిని సపరేట్ చేసేస్తున్నాడు, గ్రేడింగ్ చేసి కింద వేసేస్తున్నాడు. ఇప్పుడు మామిడికాయలు మొత్తం లోడ్ చేసేసిన తర్వాత ట్రాక్టర్లో ఆ పైన పట్ట కప్పుకొని మనం మార్కెట్కి వెళ్ళాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి వానలు పడతాయి, వాన పడినప్పుడు మామిడికాయలు తడవకూడదు, తడిసిందంటే ఇంక మాత్రం అస్సలు బయ్యర్లు కొనరు. సో అందుకోసం ఏమంటే పట్ట కప్పుకొనే మనము మార్కెట్కి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు మనం తిరుపతి మార్కెట్కి వచ్చేసాం. ఇది మామిడికాయల మండి తిరుపతిలో. సో ఈవినింగ్ 4 o'clock అంతా ఇక్కడికి మనం మామిడికాయలని తీసుకొని వచ్చేసేయాలి. అక్కడ చూడండి బయ్యర్స్ ఒక్కొక్కరు వచ్చి ఎక్కి ఆ క్వాలిటీ సైజుని వాటిని అన్ని చెక్ చేసుకున్నారు. అతను చూస్తున్నారు కదా, అతను బయ్యర్ అనమాట. సో చూసి ఆక్షన్ పెడతారు, ఎవరైతే ఎక్కువ రేటు పాడతారో వాళ్ళకి ఆ కాయలు అంత ఇచ్చేస్తారు. చూడండి మొత్తం కింద నుంచి కూడా లోడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి కింద వాళ్ళకి డౌట్ వస్తుంది అనమాట, మంచి కాయలే పైన వేస్తాం, చెడ్డకాయలు కింద ఉంటాయని చెప్పి కింద వరకు వెళ్ళి ఆ ట్రేలో ఉన్న వాటిని చెక్ చేసుకుంటారు. వాళ్ళకి నచ్చిందంటే దాన్ని బట్టి వాళ్ళు ప్రైస్ ఫిక్స్ చేసుకుంటారు. వన్స్ వాళ్ళు ప్రైస్ ఫిక్స్ చేసిన తర్వాత ఇక్కడ ఈ విధంగా ఉంటారు మార్కెట్లో పనిచేసే వాళ్ళు. వాళ్ళతో మళ్ళీ గ్రేడింగ్ చేసుకుంటారు. వాళ్ళకి నచ్చిన విధంగా గ్రేడ్ చేసుకునేసి లోడ్ చేసుకునేసి వాళ్ళు ఎక్కడికి పంపిస్తారంటే పంజాబు, ఢిల్లీ ఈ మార్కెట్లు ఉన్నాయి కదా, కలకత్తా, ఇలాంటి పెద్ద పెద్ద మార్కెట్లకి వాళ్ళు ఇక్కడ నుంచే పంపిస్తూ ఉంటారు. వాళ్ళు బయర్స్ అనేది ఆల్మోస్ట్ 1 month వరకు వాళ్ళు తిరుపతిలోనే ఉంటారు. వాళ్ళ బిజినెస్ పార్ట్నర్స్ ఉంటారు కదా, వాళ్ళు రిలేటివ్స్ ఉండి వాటిని కలెక్ట్ చేసుకొని అక్కడ వాళ్ళు సెల్ చేసుకుంటారు. ఇక ప్రైస్ విషయానికి వస్తే కవర్ కట్టిన కాయలు వచ్చి 35 రూపీస్ పర్ కేజీ లెక్కన కొనుక్కున్నారు. ఇంకా కవర్ కట్టినది వచ్చి 25 రూపీస్ లెక్కన పర్ కేజీ కొనుక్కున్నారు. సో డిఫరెన్స్ చూస్తారు కదా, 10 రూపీస్ ఉంది. సో ఈ విధంగా మేము మా మామిడికాయలని కోసి వాటిని గ్రేడింగ్ చేసి మార్కెట్కి తీసుకువెళ్ళి అమ్మాము. మీకు కానీ మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.